హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలి. ఈరోజైతే నేను వెజిటబుల్ సీడ్స్ అయితే నాటాను. వాటి కోసం అయితే ఈ టబ్స్‌ని తీసుకున్నాను ఫస్ట్. లీఫీ వెజిటబుల్స్‌తో స్టార్ట్ చేద్దాంలే అని. ఇవి టబ్ అయితే ఒక్కొక్కటి రూ. 100 అలా పడింది. వీటికి హోల్స్ చేసి అలా పెట్టుకున్నాము. ఇంకా ప్రాపర్‌గా చేద్దాం గార్డెనింగ్ అని వెనక ఖాళీ ఉంటే ఇలా చేద్దాం అనుకున్నాము. ఇంకా వీటి కోసం అయితే నేను ఒక ఇనుప రాడ్డు చిన్నది తీసుకున్నాను. తీసుకొని ఇది బాగా కాల్చుకొని అలా హోల్స్ అయితే పెట్టుకున్నాను. కర్రపుల్లతో వాటితో ట్రై చేస్తే అసల పడలేదనమాట హోలు. అందుకని కడ్డీతో అయితే చేశాము. పడింది దీంతో అయితే ఈజీగా అనిపించింది హోలు. ఇది ఇంట్లో ఉన్న వేస్ట్ బకెట్ అని ఇంకా దీన్ని కూడా హోల్స్ పెట్టి తీసుకున్నాము. ఫస్ట్ అయితే నేను పాలకూర ఇత్తనాలు తీసుకున్నాను. ఇవైతే ఒకసారేస్తే 4-5 టైమ్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, అలా కర్రపుల్ల తీసుకొని నేనైతే అలా పెడుతుంటే మా అమ్మ అయితే అలా వద్దు మామూలుగా పైనే నాటు కిందకి అవసరం లేదు అని చెప్పింది. నెక్స్ట్ టైమ్ నుంచి చేత్తోనే నాటాను. అదొకటే అలా హోల్స్ చేసి పెట్టి నాటాను. ఒక్కో దాంట్లో 2 సీడ్స్ అలా ఏసాను. ఇంకా తర్వాతయితే వాటర్ స్ప్రింకిల్ చేసి చేసుకున్నాను. తర్వాత నాకు కొంచెం రాళ్ళనిపిచ్చి అవి గూడా తీసేసాను. ఎప్పుడన్నా రాళ్ళుగా అనిపిస్తే. నార్మల్ సాయిలే తీసుకున్నాను నేను పొలం దగ్గరది. ఇంకా దీనికి కంపోస్ట్ అలా ఏమి యాడ్ చేయలేదు. తర్వాత ఇంట్లో చేసింది ఏద్దాంలే అని. నెక్స్ట్ అయితే నేను తోటకూర విత్తనాలు 2 రకాలు తీసుకున్నాను. సన్నగా నల్లగా సన్నగా ఉన్నాయి. వాటినైతే నేను ఇలా చేత్తోని ఇలా చల్లుకున్నాను. నెక్స్ట్ అయితే చుక్కకూర తీసుకున్నాను విత్తనాలు. వాటిని గూడా అలా చల్లి తీసుకున్నాను. కొరకలా అంటేనే లోపలికెళ్ళిపోయాయి. కొంచెం మెండుగానే జల్లుకున్నాను ప్లేస్ ఉంది గదా అని. అలా లోపలికంటే ఈజీగానే ఎళ్ళిపోయాయి. ఇంకా వాటర్ స్ప్రింకిల్ చేశాను. ఆ రెండిటి మీద. ఈసారైతే నేను ధనియాలు తీసుకొచ్చాను బయట నుంచి. ఇంకా కొత్తిమీర చాలా సార్లు ట్రై చేస్తే బతకలేదు. ఈసారి ఎలా అవుతుందో చూద్దామని బయటే తెచ్చాను. వాటినైతే ఇలా గుండ్రాయి తీసుకొని అలా 2 ఒక్కలుగా చేసుకున్నాను. అలా 2 ఒక్కలైతేనే మొలుస్తాయంట ఈ ధనియాలైతే. పుదీనా అయితే ఈజీ గానీ, కొత్తిమీరే కొంచెం కష్టం పెంచడం నాకనిపిచ్చింది. ఇలా అయితే ఒక్కలు చేసి యేసుకున్నాను. కొంచెం మెండుగానే వేశాను. సైడ్స్‌కి అలా గూడా వేశాను బాగా. వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను నెక్స్ట్ వీటికి కూడా. ఈసారైతే నేను క్యాబేజీ వేద్దామనుకున్నాను. అవి ఈజీగా వస్తాయి అని. పెద్ద గుబురులా వస్తదంట. సరే ప్లేస్ సరిపోకపోయినా సరే ఫస్ట్ టైమ్ గదా! వేసి చూద్దామని మొత్తం వేశాను. ఎక్కువగానే. మామూలుగా 2, 3 వేయమన్నారు. నేనైతే ఏమో వస్తే వస్తాయి లేతే లేదన్నట్టుగా వేశాను. తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేశాను దాని మీద కూడా. నెక్స్ట్ అయితే గోంగూర విత్తనాలు తీసుకున్నాను. అవైతే కొంచెం మెండుగానే వేశాను అవి గూడా. ఇంకా పుదీనా మొక్కయితే మొన్న నేను పక్కన నేల మీద వేసి అక్కడ ఉంది. అందుకని అక్కడ ఎళ్లి ఒక కొమ్మ పీక్కొచ్చేసాను. కొంచెం అక్కడుంచి కొంచెం వేరుతోటి పీక్కొనొచ్చాను. అక్కడంతా గడ్డి పడుతుందని నేను ఇటు వేద్దాంలే మళ్ళీ నడవడానికి గూడా అవ్వట్లేదని ఇదైతే తెచ్చి నాటాను. పుదీనా అయితే చాలా సార్లు నాటాను. చాలా వస్తది ఒకసారి పుదీనా నాటితే.